ఈరోజు మనం ఒక యంగ్ కింగ్ గురించి మాట్లాడుకుందాం. అతను కేవలం ఒక పాలకుడు కాదు, ఒక తరం గమనాన్నే మార్చేసిన ఒక గొప్ప సంస్కర్త. అతని పేరు యోషియా. పతనం అంచున ఉన్న తన దేశాన్ని అతను ఎలా కాపాడాడో ఈ కథల మనం చూద్దాం. ఆలోచించండి, ఒక దేశం మొత్తం దేవుని కోపంతో నాశనమవ్వబోతోంది. కాని ఒక్క వ్యక్తి, ఒక్క యువరాజు మాత్రం ఆ శిక్ష నుంచి కాపాడబడ్డాడు. అదెలా సాధ్యం? ఆ మార్పు ఎక్కడ మొదలైంది? చూద్దాం రండి. సరే, యోషియా కథలోకి వెళ్లే ముందు అతను ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలంటే, అతను సింహాసనం ఎక్కే నాటికి ఆ యూదాదేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనమొకసారి చూడాలి. ఆ టైంలో దేశం పరిస్థితి అస్సలు బాగాలేదు. ఆధ్యాత్మికంగా పూర్తిగా పడిపోయింది. ప్రజలు అసలైన దేవుణ్ణి వదిలేసి ఏవో రాళ్లని రప్పలని పూజించటం మొదల్పెట్టారు. దేవుని మాటలంటే ఏంటో కూడా మర్చిపోయారు. ఎంత దారుణమంటే, సాక్షాత్తు దేవుడి ఆలయమే శిథిలావస్థకు చేరింది. ఎవ్వరూ పట్టించుకునేవాళ్లే లేరు. కాని ఈ చీకటి అంతటి మధ్యలో యోషియా రాజు మాత్రం ఒక వెలుగులా నిలబడ్డాడు. అందరూ వెళ్తున్న దారిలో వెళ్లకుండా అతనొక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఈ మొత్తం కథకు టర్నింగ్ పాయింట్. సరే, యోషియా నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, మార్పుకి అతను వేసిన ఫస్ట్ స్టెప్ దేవుని ఇంటిమీద ఆసక్తి చూపించడం. అతను తీసుకున్న మొదటి నిర్ణయం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. పాడుపడిపోయిన దేవుని మందిరాన్ని మళ్లీ బాగుచేయాలి. అంతే, ఎవరూ పట్టించుకొని ఆలయాన్ని బాగుచేయాలని ఆజ్ఞాపించాడు. ఇది చూడ్డానికి చిన్న పనే అనిపించొచ్చు, కాని ఒక పెద్ద మార్పుకి ఇదే పునాదిరాయి. యోషియా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల అనుకోని అద్భుతమైన ఒక విషయం జరిగింది. ఆలయాన్ని బాగుచేస్తుంటే అప్పటి ప్రధాన యాజకుడైన హిల్కీయాకు ఏళ్ల తరబడి కనిపించకుండా పోయిన దేవుని ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఇది ఊహించని ఒక నిధి. చూసారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఇదే. యోషియా దేవుని ఆలయం మీద మనసు పెట్టినప్పుడు దేవుడు తన మాటలను అతనికి తిరిగి ఇచ్చాడు. మనం కూడా దేవుని పనుల మీద శ్రద్ధ చూపిస్తే ఆయన మనతో మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇది మొదటి పాఠం. సరే, దేవుని వాక్యం దొరికింది. ఇప్పుడు రెండో ముఖ్యమైన పాఠం దగ్గరికి వద్దాం. ఆ గ్రంథం దొరికాక యోషియా ఎలా రియాక్ట్ అయ్యాడు? అతని రియాక్షన్ నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఆ పవిత్ర గ్రంథాన్ని రాజుగారి ముందు చదివి వినిపించారు. ఏళ్ల తరబడి ఎవరూ వినని దేవుని మాటలను ఆ యువరాజు వింటున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ సీన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఆ మాటలు విన్నాక ఆ రాజు రియాక్షన్ ఎలా ఉండి ఉంటుంది? ఏమనిపిస్తోంది? అతని స్పందన నిజంగా షాకింగ్. ఆ మాటలు వినగానే తన ప్రజలు దేవుని దారినుంచి ఎంతగా తప్పిపోయారో అర్థమైపోయి తట్టుకోలేని బాధతో తన బట్టలు చింపేసుకున్నాడు. అది పశ్చాత్తాపానికి, వినయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది మనం నేర్చుకోవాల్సిన రెండో చాలా ముఖ్యమైన పాఠం. మనం చేసిన తప్పుల్ని మనస్ఫూర్తిగా ఒప్పుకొని విరిగిన హృదయంతో దేవుని వైపు తిరిగితే ఆయన ఎప్పటికీ మనల్ని వద్దనడు. దేవుడికి కావాల్సింది గర్వం కాదు, ఇలాంటి వినయమే. యోషియా పశ్చాత్తాపానికి వెంటనే దేవుని నుంచి సమాధానమొచ్చింది. నువ్వు నలిగిన హృదయంతో నా ముందు నిన్ను తగ్గించుకున్నావు కాబట్టి ఈ దేశం మీదికి రాబోయే కీడు నీ కళ్లతో చూడకుండా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, వినయానికి ఎంత గొప్ప ప్రతిఫలం దక్కిందో. అయితే యోషియా కేవలం తన వరకే పశ్చాత్తాపపడి ఆగిపోలేదు. అతను ఒక నిజమైన నాయకుడు. అతను తీసుకున్న నెక్స్ట్ స్టెప్ మనం మూడో పాఠం. అతను ఏం చేశాడంటే, తాను తెలుసుకున్న సత్యాన్ని తన దగ్గరే ఉంచుకోలేదు. వెంటనే ప్రజలందరినీ, వాళ్లలో చిన్న, పెద్ద, గొప్ప, పేద అనే తేడా లేకుండా అందరినీ ఒకచోట చేర్చాడు. వాళ్లందరి ముందు దేవుని ధర్మశాస్త్రంలోని మాటలను గట్టిగా చదివి వినిపించాడు. అంతేకాదు, వాళ్లందరి సాక్షిగా దేవుని నిబంధన ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. నిజమైన మార్పు మనతో స్టార్ట్ అవుతుంది, కాని మనతోనే ఎండ్ అవ్వకూడదు. మనం నేర్చుకున్న మంచిని, సత్యాన్ని మన చుట్టూ ఉన్నవాళ్లతో ఖచ్చితంగా పంచుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ లెసన్ అంటే నాలుగో పాఠం దగ్గరికి వచ్చేశాం. యోషియా కేవలం మాటల మనిషి కాదు, తన నమ్మకాన్ని చేతల్లో చూపించాడు. వెంటనే యోషియా ఒక భారీ సంస్కరణ మొదలుపెట్టాడు. దేశంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని పగలగొట్టించాడు.
దేవునికి బదులుగా కట్టిన ప్రతి బలిపీఠాన్ని కూల్చివేయించాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని దేశం నుంచి తీసిపారేశాడు. ఇది మాటలు కాదు, యాక్షన్. ఈ 4వ పాఠం మనందరికీ డైరెక్ట్గా అప్లై అవుతుంది. యోషియా ఆ రాతి విగ్రహాలను ఎలా అయితే తీసేశాడో, మన జీవితాల్లో దేవుని స్థానాన్ని లాక్కుంటున్న విగ్రహాలను మనం కూడా గుర్తించి తీసిపారేయాలి. ఈ రోజుల్లో విగ్రహాలు అంటే రాతి బొమ్మలే అవ్వక్కర్లేదు. డబ్బు కావచ్చు, మన అహం, గర్వం కావచ్చు, మనల్ని పాడుచేసే చెడు అలవాట్లు కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే దేవుని కంటే దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదే మన విగ్రహం. సో ఫైనల్గా యోషియా కథ నుంచి మనం నేర్చుకున్న ఈ పాఠాలన్నింటినీ ఒక్కసారిగా చూద్దాం. కేవలం ఒక్క వ్యక్తి తెచ్చిన మార్పు ఎంత గొప్పదో దీనివల్ల మనకర్థమవుతుంది. చూడండి, ఆ మార్పుకి దారి ఎంత క్లియర్గా ఉందో. ఫస్ట్, దేవుని విషయాలపై ఆసక్తి చూపించడం. సెకండ్, తప్పు తెలిసినప్పుడు పశ్చాత్తాపపడటం. థర్డ్, నేర్చుకున్న సత్యాన్ని అందరితో పంచుకోవడం. అండ్ ఫైనల్గా, జీవితంలోని విగ్రహాలను తీసివేయడం. ఇదే యోషియా మార్గం. చివరిగా ఒక్క మాట. యోషియా లాంటి ఒక్క వ్యక్తి ఒక తరం మొత్తాన్ని మార్చగలడు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక్కరి హృదయంలో మొదలైన నిజమైన మార్పు ఒక దేశం గమనాన్ని, ఒక తరం భవిష్యత్తును మార్చగలడు. అలాంటి మార్పును తీసుకువచ్చే శక్తి మనలోనూ ఉందేమో?